సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చింతల్లి, నిన్నటి కథలో కరటకుడు దమనకుడికి నందిగుప్తుని కథను చెబుతాను అని అన్నాడు కదా, ఆ కథేంటో ఇప్పుడు విందాం, సరేనా? సరే మమ్మీ. పూర్వం జనావతి అనే నగరంలో 2 వర్తకులు ఉండేవారు. వర్తకులా అంటే ఎవరు మమ్మీ? వర్తకులంటే వ్యాపారం చేసేవాళ్ళు అని. ఓ అలాగా. ఉమ్. ఆ 2 వర్తకుల్లో ఒకరు నందిగుప్తుడు, మరొకరు సుదర్శనగుప్తుడు. 2 మంచి స్నేహితులు. జనావతి నగరంలోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా ఆ 2 వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు అనిపించుకున్నారు. ఓసారి అవంతి నగరంలో వ్యాపారం చేసి అక్కడ కూడా బాగా డబ్బును సంపాదించి జనావతికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంకో అరగంటలో ఉన్న ఊరికి చేరుతారు అనగా సుదర్శనుడితో నందిగుప్తుడు ఇలా అన్నాడు. ఇతర నగరాల్లో వ్యాపారాలు చేసి మనం బాగా డబ్బు సంపాదిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అవంతి నగరం నుంచి తిరిగి వస్తున్నామంటే ఇంకా బాగా సంపాదించుకొని వస్తున్నాము అని అందరూ అనుకుంటారు. అయితే వారలా అనుకోవడం ఇద్దరికీ క్షేమం కాదు. మన ఇళ్ల మీద పడి దోచుకొని పోయే అవకాశముంది. అందుకని మనం ఏం చేద్దామంటే బండిలో ఉన్న లంకె బిందెల్లో సంపాదించిన డబ్బంతా దాచి ఆ బిందెల్ని అదిగో ఆ మర్రి చెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెట్టేద్దాం. డబ్బు కావలసి వచ్చినప్పుడల్లా రహస్యంగా వచ్చి రహస్యంగా తీసుకుని వెళ్దాం. ఎలా ఉంది నా ఆలోచన అని అడిగాడు నందిగుప్తుడు. మమ్మీ ఇప్పుడు నాకు 2 డౌట్స్ ఉన్నాయి మమ్మీ. ఏంటివయ్యి? రంగి పింటలంటే ఏంటి మమ్మీ? అంటే పాత రోజుల్లో డబ్బు విలువైన వస్తువుల్ని ఒక లోహపు పాత్రలో ఉంచి దాచేవారు. ఆ పాత్రల్నే లంకెబిందెలు అంటారు నాన్నా. అదేంటి మమ్మీ? వాళ్ళ ఇంట్లో మన దగ్గర ఉన్నట్టు బీరువాలు లాకర్లు ఇలాంటివే ఉండవా? అప్పట్లో అవి పాత రోజులు కదా, నీలాంటి తెలివైన వారు అప్పట్లో చాలా తక్కువ కదా, అందుకని అప్పటికి లంకెబిందెలు మాత్రమే కనిపెట్టారంట. ఓ అవునా మమ్మీ? మమ్మీ నాకు ఇంకొక అనుమానం. ఏంటి? మమ్మీ ఇంటికి నువ్వు నన్ను తిట్టావా పొగిరావా? అయ్యో నిన్ను పొగిడానే బంగారం. ఓహో పొగిరావా? సరే అయితే నాకింకో అనుమానం అడగనా? ఏంటది? అడుగు. అదేం లేదు మమ్మీ, వాళ్ళేమో కష్టపడి డబ్బులు సంపాదించుకొని వచ్చారు కదా, "హ్మ్, మరి అలాంటప్పుడు డబ్బుని హ్యాపీగా ఇంటికి తీసుకొని వచ్చి ఎంచక్కా ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇలా భయపడుతూ దొంగతనంగా దాచిపెట్టుకొని దొంగతనంగా ఖర్చు పెట్టుకోవడం ఎందుకు?" అంతే నాన్నా, నీకు ఇంతకు ముందు కథల్లో ఒకసారి చెప్పాను గుర్తుందా? ఏదీ కూడా మనకు అతిగా ఉండడం ప్రమాదకరం. మన దగ్గర ఉన్నదాన్ని ఎప్పుడూ ఆడంబరంగా చూపించుకోకూడదు. చూపించుకుంటే ఎన్నో అనర్థాలొస్తాయి. అందుకని నందిగుప్తుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. మరి మంచి విషయమే కదా ఇది? అవును మమ్మీ, మంచి విషయమే. మంచి విషయం కాబట్టే సుదర్శనగుప్తుడు కూడా చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడు నందిగుప్తుణ్ణి. సంపాదించిన సొమ్మంతా లంకెబిందెల్లో 2 దాచారు. మోయలేక వాటిని మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. మమ్మీ ఆగు, వాళ్ళు ఒకసారి మన ఇంటికి రావాల్సింది. ఎందుకురా బంగారు? ఎందుకంటే
వాళ్ళు మన ఇంటికి వచ్చుంటే వాళ్ళని తిట్టి కొట్టి అయినా నాకు తినిపించేలా వాళ్ళకు కూడా భూ పెట్టుంటావు. అప్పుడు వాళ్ళు కూడా అలాగా ఎనర్జీగా అయి ఉంటారు కదా. పాపం అలా బిందెల్ని కష్టంగా కాకుండా ఈజీగా మోసేస్తారు కదా, అందుకని. అబ్బా, ఎంత తెలివి, ఎంత ఆలోచన! నువ్వు రోజురోజుకి భలే డెవలప్ అయిపోతున్నావు రోయ్. అలా ఇద్దరూ మోయలేక వాటిని మర్రి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చి చీకటి పడే వరకు కబుర్లాడుకొని తరువాత ఎవ్వరూ లేనివేళ చెట్టు కింద గొయ్యి తవ్వి ఆ గోతిలో బిందెల్ని పాతిపెట్టారు. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. పడుకున్నాడేగాని నందిగుప్తుడికి నిద్ర పట్టడమే లేదు. అనుకున్నట్టుగానే అంతా అమలు చేశాడు. సుదర్శనగుప్తుని ఒప్పించి డబ్బంతా మర్రి చెట్టు కింద దాచిపెట్టాడు. ఇప్పుడు దాన్ని తస్కరించాలి. తస్కరించమా అంటే ఏంటి మమ్మీ? తస్కరించడం అంటే దొంగలించడం నానా. ఓకే. ఆలస్యం అమృతం విషం అనుకొని దిగ్గున లేచి పరుగులాంటి నడకతో మర్రి చెట్టును సమీపించాడు నందిగుప్తుడు. ఎవ్వరూ లేరు. చీకటిగా భయంగా ఉంది మొత్తం. అయినా ధైర్యంగా పాతిపెట్టిన లంకెబిందెలు బయటకు తీశాడు. తరువాత గొయ్యిని పూడ్చేసి ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. అయ్యయ్యో, అంటే మమ్మీ నందిగుప్తుడు ఇప్పుడు దొంగతనం చేశారా? అంతే కదా నాన్నా. ఆ డబ్బు కేవలం నందిగుప్తుడిది మాత్రమే కాదుగా, సుదర్శనగుప్తుడు కూడా కలిసి కష్టపడిన సొమ్మే కదా. అయితే ఇప్పుడు సుదర్శనగుప్తుడికి తెలియకుండా నందిగుప్తుడు మాత్రం తీశాడంటే అది దొంగతనమే కదా. అవును మమ్మీ, నిజం. నందిగుప్తుడు చాలా బ్యాడ్ ఏమో కదా. చూద్దాం మరి ఎందుకలా చేశాడో. ఈ సంగతి సుదర్శనగుప్తుడికి ఏమాత్రం తెలియలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. వ్యాపారం వ్యవహారమంటూ ఇద్దరూ ఎక్కడికి పోవడం లేదు. ఉన్న ఊరినే కనిపెట్టుకొని ఉంటున్నారు. పైగా వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రచారం చేశారేమో. ప్రజలకి వారంటే జాలి సానుభూతి కలిగాయి. ఇదే అవకాశంగా దాచిన డబ్బును ఇంటికి తెచ్చుకుందామనుకున్నాడు సుదర్శనగుప్తుడు. రాత్రికి తెచ్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. అన్నట్టుగానే రాత్రివేళ సుదర్శనగుప్తుని వెంటబెట్టుకొని మర్రి చెట్టును చేరుకున్నారు. తవ్వుతున్నాడు. ఎంత లోతుకి తవ్వినా లంకెబిందులు కనిపించడం లేదు. ఆందోళనలో పడ్డారు ఇద్దరూ. ఇక్కడ కాదు అక్కడ అంటూ, అక్కడ కాదు ఇక్కడ అంటూ మర్రి చెట్టు కింద మరో చోటు తవ్వారు. అక్కడ కూడా లంకెబిందెలు కనిపించనే లేదు. నోట మాటలేదు సుదర్శనగుప్తుడికి. దాచిన సొమ్ము ఏమయింది అంటూ భయానకంగా ఆలోచించసాగాడు. అతని పీక పట్టుకున్నాడు నందిగుప్తుడు. చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావు అని అడిగాడు. అదేంటి మమ్మీ, ఆయన దొంగతనం చేసింది నందిగుప్తుడు కదా, మరి ఇతరేంటి అలా చేస్తున్నారు? అవును కదా, మరి దీన్నే మోసం అంటారు. అర్థమయ్యిందా? అర్థమైంది మమ్మీ. నందిగుప్తుడు అలా పీక పట్టుకోగానే సుదర్శనగుప్తుడు, నేను దాచడమేంటి, మనిద్దరం కలిసే కదా దాచాం అన్నాడు. కలిసి దాచింది నిజమే, కాని ఇప్పుడిక్కడ లేదంటే నువ్వే కాజేసి ఉంటావు అని నందిగుప్తుడు అనగా, అదే మాట నేనంటే అని సుదర్శనగుప్తుడు ప్రశ్నించాడు. ఆ మాటలకు నందిగుప్తుడు కోపంతో, అంటావంటావు, సొమ్ము దొంగలించింది కాక నన్ను దొంగవంటావా? పద రాజు దగ్గరికి, అక్కడ తేల్చుకుందాం అన్నాడు. సుదర్శనగుప్తుడు పారిపోకుండా రాత్రంతా కాపలా ఉండి తెల్లారుతూనే రాజు దగ్గర అతన్ని ప్రవేశపెట్టాడు. విషయాన్ని కూడా వివరంగా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రద్రోహం చేశాడు మహారాజా, నా డబ్బు నాకు ఇప్పించి వీడికి తగిన శిక్ష విధించండి అన్నాడు నందిగుప్తుడు. మమ్మీ, ఈ సుదర్శనునికి నోరు లేదా? అలా సైలెంట్గా ఉన్నాడు. ఏమైనా మాట్లాడచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఏమైతే అన్నావో అదే భావాన్ని రాజు కూడా మనసులో అనుకుంటూ, నువ్వేమంటావ్ అన్నట్టుగా సుదర్శనగుప్తుణ్ణి చూశాడు రాజు. సమాధానంగా కళ్ళు చెమర్చుకుంటూ ఇలా చెప్పాడు సుదర్శనగుప్తుడు. రాజా, మేమిద్దరం మంచి మిత్రులమే. అయితే మిత్రద్రోహానికి నేను ఒడిగట్టలేదు. ఇద్దరం మర్రి చెట్టు కింద డబ్బు దచ్చిన మాట కూడా నిజమే. కాని అదేమయ్యిందో నాక్కూడా తెలీదు. అందుకు నందిగుప్తుడు, దొంగలింతే రాజా, కన్నీళ్లు పెట్టుకొని శిక్ష తప్పించుకుంటారు.
సుదర్శనగుప్తుడు దొంగే, అనుమానం లేదందులో. 4 తగిలించండి, వాడే నిజం చెబుతాడు అన్నాడు. ఆ మాటలకు భయపడి, మహారాజా, నాకే పాపం తెలియదు, నేను నిజమే చెబుతున్నాను అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నాడు సుదర్శనగుప్తుడు. మహారాజు ఆలోచనలో పడ్డాడు. చూస్తుంటే సుదర్శనుడు దొంగలించినట్టుగా లేదు, కాని అతనే దొంగలించాడు అంటున్నాడు నందిగుప్తుడు. దీన్నెలా పరిష్కరించడం అని ధీటుగా ఆలోచిస్తుండగా నందిగుప్తుడు పెద్ద గొంతుతో ఇలా అరిచాడు. మహారాజా, నాకు న్యాయం చెయ్యండి, ఈ దొంగని శిక్షించి నా డబ్బు నాకు ఇప్పించండి మహారాజా అని అరుస్తూ ఉండగా సమాధానంగా రాజు, నీకు న్యాయం చేస్తాను, కాని సుదర్శనగుప్తుడే ఈ డబ్బు దొంగిలించాడు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడిగాడు రాజు. ఉంది మహారాజా, అక్కడ డబ్బు దాచిపెట్టిన సంగతి నాకు ఈ సుదర్శనుడికే తెలుసు. మరి తవ్వితే డబ్బు లేదంటే అర్థం సుదర్శనుడు దొంగలించాడనేగా అన్నాడు నందిగుప్తుడు. మహారాజు నిర్ఘాంతపోతూ, ఒకవేళ అదే మాట సుదర్శనుడు నీ గురించి అంటే అని అనగా, ఆ మాట అన్నందుకే ఈ దొంగని మీ దగ్గరకు తీసుకొచ్చాను. అయినా ఆధారాలు వదిలిపెట్టి సాక్షులను వెంటబెట్టుకొని ఎవరైనా దొంగతనాలు చేస్తారా మహారాజా అంటూ గుండెలు బాదుకున్నాడు నందిగుప్తుడు. వీరిద్దరి తీరు చూసి పెద్ద చిక్కొచ్చి పడిందే అని అనుకున్నాడు రాజు. ఈ చిక్కుని ఎలా విడదీయగలను అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాజు కళ్ళు మూసుకున్నంతనే తగవుని ఒక తీరుకు తెచ్చేందుకు ఎత్తువేశాడు నందిగుప్తుడు. వెంటనే ఏదో గుర్తొచ్చినవాడిలా, సాక్ష్యం ఉంది మహారాజా అని అరిచాడు నందిగుప్తుడు. సాక్ష్యం ఉందా? ఏంటది చెప్పు అని మహారాజు అడిగాడు. మమ్మీ, సాక్ష్యం ఉందా? ఏంటా సాక్ష్యం? ఆ సాక్ష్యమేదో రేపటి కథలో విందాం. అలాగే మమ్మీ.